హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారెంటీలో భాగంగా 2 గ్యారెంటీలకు సంబంధించిన అప్డేట్ రావడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఇది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉన్న 500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించిన దానిపై ఒక అప్డేట్ రావడం జరిగింది. గవర్నమెంట్ త్వరలోనే ఈ 2 స్కీమ్స్ను లాంచ్ చేయనట్టున్నట్టు తెలుస్తుంది. కాకపోతే దీనికి ఇంతకుముందు మనం రేషన్ కార్డు లేకున్నా అప్లై చేసుకోవచ్చు అన్నది అవాస్తవం ఉన్నట్టు తెలుస్తుంది. గవర్నమెంట్ ఎందుకంటే రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకొని ఈ పథకాలని ఇంప్లిమెంటేషన్ చేయనున్నట్టు తెలుస్తుంది. 500కి గ్యాస్ సిలిండర్ కావాలన్నా, మీకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి. రేషన్ కార్డుతో పాటు కావాల్సిన పత్రాలు ఏంటనే తెలుసుకుందాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం అయితే ఇంటి యజమాని ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మిగిలిన ఇతర వివరాలు మిమ్మల్ని అడిగి తెలుసుకొని విద్యుత్ శాఖ ఎంటర్ చేయనుంది. నెక్స్ట్ 500కి గ్యాస్ సిలిండర్కి సంబంధించి మీరు గ్యాస్ బుక్ చేసినప్పుడు డెలివరీ బాయ్స్ వచ్చి మీ దగ్గర నుంచి సేమ్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ప్లస్ మీ మొబైల్ నెంబర్, మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. ఏటా ఒక కుటుంబానికి 6 సిలిండర్లు మాత్రం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 6 సిలిండర్ల కంటే ఎక్కువ మీరు వినియోగించుకున్నట్టయితే మొత్తం సొమ్ము చెల్లించి సిలిండర్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకైతే గవర్నమెంట్ నుంచి ఉన్న సమాధానం ప్రకారం ఈ 8వ తారీఖు నుంచి ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకొని ఆ తర్వాత నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్.